Hi friends, this is BR. Welcome to Mr. BR Tech Talks. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాంసంగ్ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి. ఎవరైతే శాంసంగ్ యూజ్ చేస్తున్నారో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైస్, ఇది మీకోసమే మెయిన్లీ. ఇప్పుడు ఇంతవరకు మనకి OnePlusలో ఈ ప్రాబ్లం అయితే ఉంది. మనం అందరం చూసి అండ్ OnePlus డౌన్ఫాల్ కూడా అయితే స్టార్ట్ అయింది మనకి. అండ్ ఇప్పుడు శాంసంగ్ అనేది చాలా గ్రో అవుతుంది. వెన్ కంపేర్ టు యాపిల్ ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే చాలా గ్రో అవుతుంది. ఏఐ ఫీచర్స్ కానీ కెమెరాస్ పరంగా చూసుకుంటే డిస్ప్లేస్ పరంగా అన్ని పరంగా మనకి శాంసంగ్ అనేది ఇప్పుడు చాలా హై పొజిషన్కి అయితే వెళ్తుంది. ఆ టైంలో మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి అయితే స్టార్ట్ అయిందనమాట. మెయిన్లీ శాంసంగ్ S21 S22లో ఫస్ట్ మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే చూసినారు. అండ్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ఈ గ్రీన్ లైన్ ఎందుకు వస్తుంది అనే విషయం అయితే ఇంతవరకు ప్రాపర్గా ఎక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు గైస్. కానీ ఎలా వస్తూ ఉందంటే అప్డేట్ చేయడం వల్ల ఇదొక్కటైతే తెలుస్తుంది. అప్డేట్ అంటే మనకి ఇంతవరకు ఎలా ఉండిందంటే మన మొబైల్కి ఏమైనా అప్డేట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. అవి మనం చూసుకోం, మనకి ఆ పెద్ద ఫరక్ కూడా పడదు. ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అయితే అవుతా ఉండింది. ఇప్పుడు ఏమవుతా ఉందంటే మనం అప్డేట్ చేస్తే కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం అనమాట. సో అదే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్. సో ఇప్పుడు అన్ని శాంసంగ్ మొబైల్స్కి ఈ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది అంటే పక్కాగా గ్యారంటీగా అయితే చెప్పలేను గైస్ రాదు అనేసి. సో మీ జాగ్రత్తలో మీరైతే ఉండండి. అండ్ ఇంకోటి అట్ ప్రెజెంట్ చూసుకుంటే ఓన్లీ టాప్ మోడల్స్కి అయితే వస్తుందన్నమాట. లైక్ ఎస్ సిరీస్కి నోట్ సిరీస్కి మాత్రమే ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తుంది. అండ్ శాంసంగ్ అయితే రెస్పాండ్ అయితే అయింది. అసలు ఈ గ్రీన్ లైన్కి సొల్యూషన్ ఏమి, ఒకవేళ మీ ఫోన్కి ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చినా కానీ మీరు వెంటనే ఏం చేయాలంటే మీ నియర్ బై సర్వీస్ సెంటర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి గైస్. ఇది మీరు ఫస్ట్ చేయాల్సింది. అండ్ ఇంకోటి ఏమంటే మీ మొబైల్ కొని 3 years పైన అయితే అవ్వకూడదు అనమాట. బిట్వీన్ 3 years ఉంటేనే మీ మొబైల్కి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారనమాట. లేకపోతే మన డబ్బులతో మనమే చేసుకోవాలి. సో ఇక్కడ చాలా పాలసీస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ అది అందరికీ వర్తించదు కూడా. గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా మన మొబైల్ మనం ఏం చేయలేం. అది ఒకవేళ కొత్త మొబైల్ అయితేనే మనకు ఒకవేళ ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తారు, లేదా ఒక 2 years 3 years లోపల అయితేనే మనకి. అండ్ అది కూడా ఓల్డ్ మోడల్ మొబైల్స్ కూడా అవ్వకూడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మొబైల్ కొన్ని చాలా ఓల్డ్ మోడల్ లైక్ ఏమంటే ఇప్పుడు మనకి ఆఫర్స్ టైంలో ఏమవుతుంది, ఇప్పుడు S23 S24 వస్తుంది. సో S20 ఉంటుంది. S20 మొబైల్ చాలా తక్కువకి వస్తుంది. సర్లే అంత కొనలేం. సో అదే ఫీచర్స్ మనకి మొబైల్లో ఉంటుంది కదా, తక్కువగా వస్తుంది కదా అని కొనేస్తాం. ఇట్లాంటి మొబైల్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చిందనుకో వాళ్ళు అంతగా రెక్టిఫై అయితే చేయరు అనమాట. ఎందుకంటే ఇది లేటెస్ట్ మోడల్ అయితే కాదు, ఇది ఎప్పుడో ఒక 3 years బ్యాక్ మోడల్. సో ఆ మోడల్ నువ్వు ఇప్పుడు తీసుకున్నావు. సో వాళ్ళు లైక్ ఇట్లాంటి పాలసీస్ అనేవి చాలా ఉన్నాయి. సో మీకు ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే మెయిన్లీ మీరు చేయాల్సింది మీ సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేయండి. అండ్ ముఖ్యంగా మీ బాక్సెస్ని చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి గైస్. మీ బాక్సెస్ లేకపోతే కూడా చేయడం లేదు. ఇది నీ మొబైల్ అని గ్యారంటీ ఏమి. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే వస్తుంది. బిల్ ప్రూఫ్ అనేది అయితే ఉండాలి. నువ్వు నీ మొబైల్ కొన్నట్లు ఒక బిల్ ప్రూఫ్ అనేది పక్కాగా పెట్టుకోండి. ఇప్పటి నుంచి శాంసంగ్ యూజర్స్తోనే కాదు, ఏ మొబైల్ కొన్నా కానీ మీ బాక్స్ అండ్ బిల్ పక్కాగా గ్యారంటీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళకి లాసెస్ వచ్చేది ఎవరు బేర్ చేయరు సరేనా, వాళ్ళు సర్దుకోవడమే చూసుకుంటారు ఎవరైనా. సో నా గ్రీన్ లైన్ అయ్యో నా యూజర్కి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, సో డిస్ప్లే మార్చేద్దామంటే అది డిస్ప్లే కాస్ట్ మనకి 10 to 15K అయితే ఉంటుంది. సో అంత ఈజీగా లాస్లోకి అయితే ఎవరు పోడు. కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెడతారనమాట. సో అవి అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేస్తేనే మనకి అది ఫ్రీగా సర్వీస్ అనేది అయితే వస్తుంది. లేకపోతే మనమే 20,000 ఇచ్చి పెట్టుకోవాలా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రో ఈ ప్రాబ్లం బిన్నా సాల్వ్ అయిపోతుందా అంటే చెప్పలేం గైస్, అస్సలు చెప్పలేం. OnePlusకి ప్రాబ్లం వచ్చి నియర్లీ 1.5 year పైన అయిపోతుంది. ఇంతవరకు సొల్యూషన్ లేదు. ఇంకా గ్రీన్ లైన్ కొత్త మొబైల్స్ కూడా వస్తూ ఉంది. సో వాళ్ళే ఇంతవరకు రెక్టిఫై చేయలేకపోతున్నారు. లైక్ OnePlus అనేది మరి చిన్న బ్రాండ్ అయితే సరే, వాళ్ళకి బడ్జెట్ లేదనుకోవచ్చు. అది కూడా ఈక్వల్ టు శాంసంగ్, మరీ ఈక్వల్ చేయలేం కానీ ఎంతో అంత బడ్జెట్ ఉన్న బ్రాండే అది కూడా. సో ఆ బ్రాండ్కి ఇంతవరకు దానికి సొల్యూషన్ లేదన్నమాట. లేదు, ఓన్లీ కొత్త మొబైల్స్కి రావడం లేదు, ఓన్లీ ఓల్డ్ మొబైల్స్కి మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంది మనకి. సో ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఉంటాయి మోడల్స్, ఆ మోడల్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. కొత్తగా వచ్చే మోడల్స్కి ఈ ప్రాబ్లం రావడం లేదనమాట.
వచ్చినా కానీ మనకి సొల్యూషన్ అయితే వస్తుంది, భిన్న సాల్వ్ అయితే చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ మోడల్స్ కొనేకైతే ట్రై అయితే చేయకండి, అది మనకే నష్టం. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ మోడల్స్ అయితే కొనకండి. తక్కువకి వస్తుంది కదా, ఆఫర్లో వస్తుందని కూడా ఓల్డ్ మోడల్స్కి అయితే వెళ్ళిపోకండి. మినిమం 1-2 ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు మోడల్స్, ఆ మోడల్సే తీసుకోండి. దానివల్ల మనకు కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు కొంచెం బెనిఫిట్స్ అనేవి అయితే వస్తుంది. లేదా ఎక్స్ట్రాగా మళ్ళీ 20K పెట్టుకోవాల్సి వస్తుంది, సర్వీస్ సెంటర్కి పోవాల్సి వస్తుంది. సో ఈ ట్రావెలింగ్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఖర్చులు, ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి శాంసంగ్ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి. వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ రూల్సే పెట్టినారు, అంత ఈజీగా అయితే ఎవరికి ఫ్రీగా అయితే చేపించలేదు. ఓకే నీ గ్రీన్ లైన్ కదా పద చేపించేస్తామనేసి అయితే వాళ్ళైతే చెప్పడం లేదు. బాక్స్ చూస్తున్నారు, 3 years లోపలే ఉందా లేదా చూస్తున్నారు, అండ్ సెలెక్టెడ్ మోడల్స్కే చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మీ సర్వీస్ సెంటర్స్ బేస్ మీద అయితే ఉంటుంది. మీకు ఎవరన్నా సర్వీస్ సెంటర్లో ఏమన్నా తెలిసింటే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట, లేకపోతే అది కూడా ఉండదు మనకి. సో ఇది ఓవరాల్గా మనకి శాంసంగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు చెప్పాల్సింది అండ్ మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పినాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.